హాయ్ ఫ్రెండ్స్, నకరికల్లో ఈరోజు 4 o'clock వర్షం భారీగా పడుతున్నది. మార్నింగ్ నుంచి ఎండ ఉండే. 26/06/2024 రైతులు ఈ వర్షం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇదే విధంగా పల్లె ప్రాంతాలు కూడా పడుతుందని నేను అనుకుంటున్నా చుట్టుపక్కల. ఎందుకంటే వ్యవసాయం సరిగా ఉంటేనే మనిషి మనగడ ముందుకు సాగుతుంది. వర్షం ఉంటేనే వ్యవసాయం చేయడానికి వీలుగా ఉంటుంది. వర్షాలు లేకపోతే వ్యవసాయం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వరి నాట్లు వేసుకోవాలన్నా, పత్తి చేలు పెట్టుకోవాలన్నా, విత్తనాలు పెట్టుకోవాలన్నా, ఏవి చేయాలన్నా కూడా వర్షం ముఖ్యం, ప్రధాన ఆధారం. కాబట్టి ఈ వర్షం సరిగా ఉంటే చెరువుల నుంచి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వర్షం సరిగా ఉంటే మళ్ళు తడపాలన్నా, వరాలు తీయాలన్నా, ఏది చేయాలన్నా కూడా కూలీలకు పనులు దొరుకుతాయి. అదేవిధంగా ఇండస్ట్రీలు కూడా వర్కులు దొరుకుతాయి. ఎందుకంటే ఆఫీల్స్ కల్టివేట్ చేసే వాళ్ళకు ఈ వర్షం వలన రైతులు చేపిస్తారు. వాళ్ళు దున్నుతుంటే వీళ్ళు ఐటమ్ చేసి అమ్ముతుంటారు కాబట్టి రైతులకు ఉపయోగపడుతుంటాయి. వీళ్ళ బిజినెస్ నడుస్తుంటుంది. వీళ్ళు ఆటోమొబైల్ కానీ చేస్తుంటారు కాబట్టి ఈ వెల్డింగ్ షాప్ వాళ్ళకు ఐరన్ అక్కడ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ బిజినెస్ నడుస్తుంటుంది. దీనివల్ల సర్వీసింగ్ సెంటర్లో కూడా ఉపయోగం ఉంటుంది. గిట్టిన ట్రాక్టర్ రిపేరింగ్ వచ్చినాయి, వాళ్ళు మొత్తం సర్వీసింగ్ చేసుకొని మళ్ళీ రిపేరింగ్ చేసుకొని మళ్ళీ పొలాలు దున్నుకునే అవకాశాలు ఉంటాయి. ఫర్టిలైజర్ వాటర్ ఉంటేనే వీళ్ళు వర్షం పనులు స్టార్ట్ అయితేనే ఫర్టిలైజర్ సేల్ అవుతుంటుంది. అందువల్ల ఫర్టిలైజర్ వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విధంగా ప్రతి దానికి లింకప్ ఉంటుందండి, ఒకదానికి ఒకటి. రైతు పచ్చగా ఉంటేనే, ముఖ్యంగా భూమి మంచిగా ఉండి వాటర్ మంచిగా ఉంటేనే రైతు పచ్చగా ఉంటాడు. రైతు మంచిగా ఉంటేనే సమాజం మంచిగా ఉంటుంది. రైతు ఒక్కరు ఇబ్బంది పడితే, రైతు అనే వాళ్ళు ఇబ్బంది పడితే సమాజం మొత్తం ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ రోజుల కార్పొరేట్ కాలేజీలలో పిల్లలు చదివిస్తుంటారు కూడా. వ్యవసాయ కార్మికులు చాలామంది, రైతులు కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి కూడా వాళ్ళ పిల్లలు అక్కడ చదివిస్తారు. మరి ఇక్కడ వ్యవసాయం సరిగా లేకపోతే వాళ్ళు ఫీజులు కట్టాలన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రతిదానికి వ్యవసాయం ఎంతో టచ్ చెప్పండి. హాస్పిటల్ పోవాలన్నా కూడా రైతులు వాళ్ళకి వ్యవసాయం మీద ఆధారపడి వచ్చిన అమౌంట్తోనే వాళ్ళ హాస్పిటల్ పోగలుగుతారు. అందువల్ల వర్షం బాగా పడాలని కోరుకుంటున్నాం. ఇంకెంతసేపు పడుతుందో చూడాలి. చిన్న చిన్న చేపలకు ఇబ్బంది అయినా ఈరోజు ఈ వర్షం వల్ల చాలామంది రైతులకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్, బాయ్.